ఈ ప్రార్థన మేము రక్షించండి. అన్ని విషయాల్లో అన్ని సందర్భాల్లో ఇతరుల సహాయం మనకు ఉపయోగపడుతుందేమో కానీ దేవుని విషయంలో మాత్రం మనం చేసుకున్నది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం చేసుకున్నది మనకి కీడు కూడా ఉంటుంది. కాబట్టి యథార్థంగా నెల ప్రారంభంలో ఉన్నాం. ఈ నెలని గడవబోయే సంవత్సరం మొత్తానికి తలగా దేవుడు ఇచ్చారు. అంటే ఎవరైతే ఈ నెలలో ఆ పవిత్రమూర్తి పాదాల దగ్గర విజ్ఞాపనతోటి ఈ వాక్యానుసారమైనటువంటి నెల, లేఖనానుసారమైనటువంటి నెల, బైబిల్ నెల, ఈ నెల ప్రారంభంలోనే ఆ పవిత్రమూర్తి పాదాల దగ్గర శుద్ధి చేసుకోవడానికి పశ్చాత్తాపంతో విజ్ఞాపన చేసుకుంటూ పాపిలను ఒప్పుకుంటూ బతకడానికి అర్హత లేనివాడిని చెప్పుకుంటూ నీ పాపానికి నేను లోనైపోయి ఉన్నా సరే నీ కృపను బట్టి నేను ఇంకా సజీవంగా ఉన్నానని ఆ యొక్క కృతజ్ఞత భావంతో ఆ పవిత్రమూర్తి పాదాల దగ్గర, కరుణాపీఠం దగ్గర మన ప్రాణాన్ని, మన ఆత్మను, మన దేహాన్ని ఆయనలో మనం అప్పగించుకుని మనకి మనమే గొర్రె పిల్లగా, మనకి మనమే యాజకుడుగా మనల్ని మనం బలిగా అర్పించుకోవాల్సినటువంటి సమయం ఇది. అలా తన బలిపీఠంలో మనల్ని మనం బలిగా అర్పించుకున్నట్లయితే మీరు నాకు యాజకులై ఉంటారు, రాజులై ఉంటారు, నాలో నా కుడి ప్రక్కన నేనుండు స్థలంలో, నేను కూర్చుండు సింహాసనములో, నేనుండు అతి పరిశుద్ధ స్థలంలో. ఏ దేవుడు ఇంత గొప్ప భాగ్యాన్ని ఇవ్వలేదు. దేవుడిగా భూమి మీదకి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఎక్కడెక్కడో కూర్చున్నారు. నా దేవుడు అయితే నా కాళ్ళే కడిగాడు. నా దేవుడు నా కోసం వచ్చిన వాడు, నా కోసం ప్రాణం పెట్టినవాడు, నన్ను తప్పించిన వాడు, నన్ను తనతో పాటు తీసుకున్నవాడు, తనతో పాటు స్థిరంగా శాశ్వతంగా ఉండిపోవటానికి నాకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళినటువంటి వాడు, ప్రాణం పెట్టడానికి వచ్చిన వాడు, ప్రాణం పెట్టిన వాడు, ప్రాణం పెట్టి వెళ్ళి మరలా నేనుండే స్థలంలో నీళ్లు ఉంచడానికి, స్థలం సిద్ధపరచడానికి నేను వెళుతున్నానని చెప్పి వెళ్ళిన వాడు. ఇన్ని చేసిన వాడు నన్ను తీసుకెళ్ళడానికి రాకుండా ఎలా ఉంటాడు? వచ్చే వరకు నేను ఈ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. వచ్చే వరకు ఆయన నీతి వస్త్రాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాను. ఏ వ్యామోహాలకు నొక్కిపోను, ఏ శారీరక ఆశలకు పడిపోను, దృఢంగా స్థిరంగా నిలబడి ఉంటాను. వాడు రాకుండా మానడు. వాగ్దానం చేసిన వాగ్దానాన్ని నమ్మక ద్రోహం చేసేవాడు, అడగకుండా ప్రాణం పెట్టినవాడు, అడగకుండా ప్రేమించినవాడు, అడగకుండా బ్రతికించి ఉంచినవాడు, మర్చిపోకుండా వారమంతా కాపాడినవాడు. మీ పవిత్ర పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిడ్డలందరిని బట్టి మీకు స్తుతియాలు అర్పిస్తున్నాను. మరలా ఈ సంవత్సర కాలము, మరలా పసకా దినం వరకు మీ ఆశ్రయపురంలో చోటించి ప్రతి ఒక్కరిని ఆయన ఆరోగ్యంతో, అనుమానం లేని, భయాలు లేని, ఆందోళన లేని, భవిష్యత్తుకి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, బిడ్డలకి సంబంధించి, డబ్బులకి సంబంధించి ఏ ఆందోళన, ఏ మానసిక క్షోభ, ఏ మానసిక ఆలోచన నన్ను తినేయకోకుండా, నా ఆలోచన ఎల్లప్పుడు మీ గురించి ఉండాలి, నా తలంపు ఎప్పుడు మీ గురించి ఉండాలి. ఇంకెంతగా మిమ్మల్ని ఆరాధించాలి, ఇంకెంతగా మీకు లోబడాలి, ఇంకెంతగా మిమ్మల్ని ప్రేమించాలి. మీ ప్రేమ ఎంత గొప్పది. నా ఆలోచనలన్నీ ఇలా ఉండాలి, నా తలంపులన్నీ ఇలా ఉండాలి. మీ నామలు, నా పనులు నేను చేసుకుంటూ వెళ్తాను. ప్రతి పనులు మీ పాదాల దగ్గర పెడతాను. నా తండ్రి, నా దేవ, 6 రోజులు కష్టపడతా. నా తండ్రి, మీ దయతో, మీ కృపతో దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం ఇవ్వండి, ఆస్తులను ఇవ్వండి, ఆత్మానందాన్ని ఇవ్వండి, కుటుంబాల్లో సమాధానాన్ని దయచేయండి, కుటుంబాల్లో శాంతిని వర్ధిల్లింపచేయండి. ఆయన వృద్ధాప్యంలో ఉన్న వారిని, అనారోగ్యంతో ఉన్న వారిని, ఎదుగో షుగర్ తోటి, బీపీలతో, మోకాళ్ళ నొప్పులతోటి, అనేకమైనటువంటి సమస్యలతో తండ్రి బాధపడుతున్నాం తండ్రి. అందరూ ఏదో ఒక ముళ్ళుతో ఉన్నాం తండ్రి. కానీ ప్రతి ముళ్ళు విరిచిన వారు మీరు, అసలైన ముళ్ళే విరిచేశారు.
ఈ ముళ్ళులు మీకు ఒక లెక్క కాదు తండ్రి, మా ముళ్ళులు కూడా నా తండ్రి దేవా మీ ఆధీనంలో ఉన్నట్టు, ఏ ముళ్ళు మమ్మల్ని గుచ్చుకోకుండా ఉన్నట్టు మీ దయతోటి మీ కృపతోటి ఈ సంవత్సరం అంతా కాపాడమని మీ పవిత్ర ఆధార పట్టుకొచ్చున్నాం. మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకోవచ్చు. పేరు పేరున ప్రతి బిడ్డ జీవించి ఆశీర్వదించమని ఈ సంవత్సరాల వరకు మీ మేక మా మీద మా బిడ్డల మీద వచ్చి జీవిత ప్రయాణం అంతట్లో తోడుగా ఉండమని యాశ్వామేశ్వరనామను ప్రార్థించి ప్రతిఫలాన్ని పొందే నామపరమ తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి, మా అపరాధం చేసిన క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించండి, మమ్మల్ని శోధనలో ప్రశ్నించండి, వాటిలో శక్తి మహిమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన గొర్రెల దేవుని యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఈ పవిత్ర స్థలానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ఆయన సేవలో అనేక విధాలుగా పాలిభాగస్థలైనటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే బయటకు వెళ్ళినటువంటి మరియు తల్లి కుమారులు ఇద్దరికి, అలాగే ఈరోజు పలహారం తీసుకొచ్చిన కుటుంబానికి కానుకల రూపంలో, దశమ భాగాల రూపంలో, అలాగే పేదవారికి వితంతువులకి ఈ యొక్క నూతన సంవత్సర దినాన వస్త్రపాపకాలకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి లోకరక్షకుడు దేవాది దేవుని యొక్క కృప క్షేమములు ఇహమందు పరమందు తోడే నడిపి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ శలో మరి ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తాము. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయించుకుని వెళ్ళండి, నూతన సంవత్సరం కాబట్టి.